జీవాహారము నేనే అని సెలవిచ్చి ఉన్న తండ్రి, మీ వాక్యము మా పాదములకు దీపమై ఉన్నది. మీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన మేము ఏపాటి వారము ప్రభా, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారము, నీటి బుడగ వంటి వారము నాయన. అట్టి వారమైన మాకు ప్రభా నాయన మీ సిలువను ధ్యానించుకునే భాగ్యమును మాకు ఇచ్చారు. వందనాలు స్తోత్రాలు. మీరు పలికిన బంగారపు మాటలు, అమూల్యమైన మాటలు ప్రభా, జీవితములను నిలబెట్టే మాటలను మాకు ఇచ్చారు నాయన. సిలువలో ఆ చివరిలో మాట్లాడిన మాటలు మేము తలంచుకోవటానికి మేము సరిపోం ప్రభా. మీ పాద ధూళికి కూడా మేము సరిపోం ప్రభా. అటి వారమైన మాకు నాయన ఇలాగున తలంచుకునే భాగ్యమును మాకు ఇచ్చినందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొంచు నాయన. మీ దీనదాసురాలైన నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకుని మీ పాత్రగా బోరగా వాడుకొని మహిమను పొందండి నాయన. సమస్తమును మీ పాదములెద్దు పెట్టి సమర్పించుకొంచు. ఇంతవరకు కార్యక్రమం అంతట్లో తోడుగా ఉన్నారు. వందనాలు, స్తోత్రాలు ప్రభా నాయన. ఇంకనూ జరగవలసిన కార్యక్రమం అంతట్లో మీరే తోడుగా ఉండి మీ కృపనిచ్చి నడిపించండి. వచ్చిన బిడ్డల ప్రయాణాల్లో తోడుగా ఉన్నారు. వందనాలు తండ్రి నాయన. ఇంకా రావాల్సిన బిడ్డల యొక్క ప్రయాణాల్లో కూడా మీ కాపుదల సహాయమునిచ్చి క్షేమమునిచ్చి నడిపించండి. యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగును గాక, ఆమేన్. మీరందరికీ తెలుసు, ఇంగ్లీష్లోని ఒక పిక్చర్ వచ్చింది, ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే పిక్చర్. దాంట్లోని ఒక వ్యక్తి, అతను యూదుడు, అతను ఆ యొక్క పిక్చర్లోని యేసు ప్రభువారి వలె నటించాడు. అయితే అతను మరి నటించేటప్పుడు బాడీ అంతటికి కూడా ఒకలాంటి కవచం వేసుకొని, దాని మీద రబ్బర్ తోలు లాంటిది వేసుకొని, ఎన్నో వేసుకొని అప్పుడు కొరడాతో కొట్టడము ఇవన్నీ చేస్తున్నారట. చేస్తున్న సమయంలోని ఒక చోట పగిలిపోయి నేరుగా అతని కొరడ దెబ్బ అతని వీపుకి తగిలేసిందటండి. తగిలేసి చాలా నొప్పి వచ్చి చాలా రియల్గా బాధపడిపోతున్నాడటండి. బాధపడుతుంటే అప్పుడు అక్కడ షూటింగ్ చేసే వాళ్ళందరూ చూసి చాలా బాగా నటిస్తున్నాడు అనుకున్నారట. కొంతసేపటికి రక్తం వచ్చేస్తుందట. అప్పుడు వెంటనే అక్కడ కెమెరాలు ఆఫ్ చేసేసి ఏం జరిగిందని చూసేటప్పటికి వాళ్ళు వేసుకున్న కవచం పగిలిపోవటం బట్టి అది రక్తం కారిపోయి గాయమైపోయి ఉన్నదట. అది వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు, జాయిన్ చేశారట. 36 కుట్లు పడ్డాయట. నిన్నండి 36 కుట్లు పడ్డాయట. అదే కాకుండా అతన్ని ఈడ్చుకుని వెళ్తున్నప్పుడు, దానికన్నా ముందుకు సమయంలో సిలువకు ఈడ్చుకుని వెళ్తున్న సమయంలో ఆ కాలుకి ఇంజూరీ అయిపోయిందటండి, పాదం దగ్గర. ఈ రెండిటిని బట్టి హాస్పిటల్లో ఆయన ఒక నెల దినాలు ఎంతో హాస్పిటల్లో ఉన్నాడట. ఉండిన తర్వాత అతనికి ఒక డౌట్ అంట, మరీ దారుణంగా ఇంతలాగా శ్రమ పెడుతున్నారు, అసలు ఇది నిజంగా జరిగిందా? ఆయన ఏమి యూదుడే కానీ ఆయన ఎవరు నమ్ముకోలేదు, దేవుని నమ్ముకోలేదు. అసలు నిజంగా జరిగిందా అనుకున్నాడటండి. అనుకుని ఆ డైరెక్టర్ని పిలిచి అడిగాడట, ఏంటి అసలు మీరు ఇలాంటి అవన్నీ చేస్తున్నారు, శిక్ష అనుమానాలు చేస్తున్నారు కదా, అయితే ఇది నిజంగా జరిగిందా అని అడిగినప్పుడు ఆ డైరెక్టర్ అన్నాడట, నీకు చూపించేది 10% చూపిస్తున్నాము, 90% ఇంకా ఉంది, కానీ 90% చూపించట్లేదు, 10% మీకు చూపించాం. 90% 10% భరించడం కష్టము, ఇంకొక 90% కూడా చెయ్యాలంటే అసలు మనిషికి ఏమవ్వడు చెప్పండి, బ్రతకడు అని చెప్పాడటండి. అప్పుడు అసలు ఏ గ్రంథంలో రాయబడి ఉందని ఆ గ్రంథాన్ని తెరిచి, బైబిల్ గ్రంథాన్ని తెరిచి, ప్రస్తుతానికి అతను సిక్కులో ఉన్నాడు కనుక గ్రంథం తీసి చదివాడటండి. అతనికి కాలు ఇంజూరు క్యూర్ అయిపోయింది, ఆ 36 కుట్లు క్యూర్ అయిపోయి ఇతను బైబిల్ చదివాడు, పూర్తిగా మార్పు చెందాడటండి. చెంది అప్పుడు అనుకున్నాడట, నేను కొంతైనా అనుభవిస్తాను, ఏం చేస్తాను చెప్పండి, కొంతైనా అనుభవిస్తాను అని చెప్పి అతను నిజముగానే తర్వాత శిక్ష అంతా కూడా ఏం చేశాడటండి,
అనుభవించాడటండి. ఇక్కడ ఎందుకు నేను చెప్తున్నానంటే, మనం సిలువ ధ్యానములో గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభువారు చివరిలో పలికిన మాటలను మనం ఏం చేస్తున్నాం చెప్పండి? జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహజంగా ఎవరైనా చనిపోతే మానవులే, మానవులు సామాన్యులైన వారే చనిపోతే మనం ఏమంటామంటే, ఏమన్నారు అంటాం. ఏమంటాం చెప్పండి? ఏమన్నారు, చివరిలో ఏం చెప్పారు అని అనుకుంటాం. బిడ్డలైతే తల్లిదండ్రులు చెప్పిన మాటలు ఏం చేస్తారు చెప్పండి? నిర్వహిస్తారు. వారు బ్రతికినంత కాలం తల్లిదండ్రుల మాటకు తూచా తప్పకుండా నెరవేర్పును చూపిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం తలంచుకునేది ఒక మానవుడు కాదండి. ఎవరు చెప్పండి? దైవ మానవుడు యేసు క్రీస్తు ప్రభువారు. ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు, నిన్ను నన్ను సృజించిన దేవుడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి 9 గంటల సమయంలో యేసు ప్రభువారిని ఏం చేశారు చెప్పండి? సిలువ వేశారు. ఇందాక జాన్ పాలయ్య గారు అంటున్నారు, ఏమంటున్నారు చెప్పండి? ఇప్పటికే ఎంత అయిపోయింది చెప్పండి? గంట అయిపోయింది. ప్రభువారిని సిలువ వేసి గంట అయిపోయింది. ఇప్పుడు మనం ధ్యానించవలసినవి ప్రభువారు చివరిలో పలికిన మాటలను. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మొట్టమొదటి మాట ఏమిటి అంటే, లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే, అక్కడ యేసు ప్రభువారు పలికిన మాటలు మనం గమనించినట్లయితే, తండ్రి ఏమన్నారు చెప్పండి? తండ్రి అని తండ్రిని పిలుచుచున్నారు. అక్కడ యోహాను సువార్తలో అంటున్నారు కదా, శిష్యులైన వారు, తండ్రి ఎవరు, మాకు ఒకసారి చూపించమని అడిగినప్పుడు, ఇంతవరకు నాతో మీరు ఉన్నారు కదా, తండ్రిని మీరు ఎరగరా అన్నారు. ఏమన్నారు చెప్పండి? తండ్రిని మీరు ఎరగరా అన్నారు. అయితే తండ్రి ఆయనే, కుమారులు ఆయనే. ప్రస్తుత కాలంలో మనకు కనబడి మనకు మాట్లాడుతూ మనకు సహకారిగా ఉంటున్న పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయనే, ఒక్కరే. అయితే తండ్రితో ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే, సంబోధించిన విధానం ఏమిటి అంటే, తండ్రి ఏమన్నారు చెప్పండి? తండ్రి వీరేమి చేయుచున్నారో. వీరు అనగా ఎవరండి? అక్కడ శ్రమ పెట్టువారు. వీరు అనగా శాస్త్రులు, ప్రధాన యాజకులు, ఆ దారిన పోయేవారు, అటువైపు వెళ్ళేవారు, ఇటువైపు వెళ్ళేవారు, గవర్నమెంట్ అధికారులు, వీళ్ళందరినీ కలిపి వీరు ఏమి చేస్తున్నారో. ఏం చేస్తున్నారు వారందరూ కలిసి ఏం చేస్తున్నారంటే, యేసు ప్రభువారికి శిక్షను విధించారు. శిక్ష విధించడానికి గల కారణం ఏమిటంటే, మట్లాదివారం నాడు అందరూ జయోత్సాహములు చేశారు. దేవుని దావీదు కుమారునికి జయమన్నారు. ప్రభు పేరట వచ్చిన వారు స్తుతింపబడునుగాక అన్నారు. ఇన్ని జయ కీర్తనలు, జయ మాటలు మాట్లాడిన వీరే ఏమంటున్నారంటే, సిలువ వేయుడి అని కేకలు వేశారు. వీరు చేసిన పనులను బట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే, సిలువ వేయడి అని చేసినప్పుడు కేకలను బట్టి ఆ యొక్క పిలాతు యేసు ప్రభువాన్ని కొరడాలతో కొట్టించి సిలువకు అప్పగించెను. ఎంత బాధ, ఎంత వేదన, ఎంత దుఃఖము. ఆ భయంకరమైన బాధతో, వేదనతో ఉండి కూడా అక్కడ ప్రభువారు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో. వీరు అనగా అక్కడ ఉన్న వారందరూ చేస్తున్న పనులు ఏంటి అంటే, భయంకరమైన శ్రమ, దేవుని పెట్టే శ్రమ, దేవునికి విధించిన శ్రమ. ఈ శ్రమనంతటినీ కలిసి ఆయన అంటున్న మాట ఏమిటంటే, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. అక్కడ వారికి తెలుసా తెలీదా అమ్మా? వారు చేస్తున్న పని వారికి తెలుసా తెలీదా? తెలుసు. వారికి తెలిసినప్పటికీ కూడా ప్రభువారు అంటున్న మాట ఏమిటంటే, వీరు ఎరుగరు అనే మాటకు అర్థం ఏమిటి అంటే, ఆయనకు మన మీద ఎంత ప్రేమ ఉందో కనబడుతుంది. మనమంటే ఆయనకి ఎంత ప్రేమో. మనం చేస్తున్న పనులు మనకి తెలుసా తెలీదా? మన పిల్లలు ఉన్నారు, మన చిన్న పిల్లలు ఉంటారు, వారు మనం తెలియదేమో, మనం చూడట్లేదేమో అనుకొని వారు చేస్తూ ఉంటారు. మనకు తెలుసా తెలీదా? తెలుసు కదా.
తెలిసి మనం ఏం చేస్తాము, చూసి చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉంటాం. కొన్ని విషయాలకి ఏమంటాం చెప్పండి, మాట్లాడతాం, గద్దిస్తాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభువారు అంటున్నారు, నిజముగా వారికి తెలియదు, వారి యొక్క ఉక్రోషము, వారు యూదులందరికీ రాజు అయిపోతాడేమో అనే భయము, అందును బట్టే వారిని సిలువేసేసి చంపేస్తే ఇక ఆయన మనల్ని ఏలడు అనుకున్నారు. కానీ ఆయనే నిజమైన రక్షకుడు, ఆయన చనిపోవటానికే వచ్చారు, ఆయన ప్రాణం పెట్టడానికే వచ్చారన్న సంగతి వారికి తెలియదు. ఆయనే నిజమైన రక్షకుడు అన్న సంగతి వారికి తెలియదు. వారి కోసం బదులుగా ఆయన చనిపోవడానికే సిద్ధపడి వచ్చారన్న సంగతి కూడా వారికి తెలియదు. కనుకనే వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించండి. ఇక్కడ మనం గమనించినట్లయితే క్షమాపణ అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయము. ఇలాగునే మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు మరణ పునరుత్థాన ఆరోహణమైన తర్వాత శిష్యులందరినీ శ్రమ పెడుతున్న సమయంలో స్టెఫనును కూడా శ్రమ పెడుతుంటే రాళ్లతో కొట్టి ఆయన చివరి తుది శ్వాస విడిచిపెట్టే సమయంలో ఆ యొక్క స్టెఫను కూడా ఇదే మాట మాట్లాడాడు. ఏమన్నాడు చెప్పండి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు అనే మాట చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. మానవునికి ఈ లక్షణం ఉండాలి. అన్ని లక్షణాలు ఉంటాయండి మానవునికి. అన్ని లక్షల కోపం అయితే చాలా విస్తారంగా ఉంటుంది. కోపం అనే లక్షణం చాలా విస్తారంగా ఉంటుంది. విసుగుదల అయితే ఇంక అసలు చెప్పనే అవసరం లేదు, కోకొల్లలుగా ఉంటుంది విసుగుదల అనే లక్షణం. ఇక చిరాకు అంటే ఇంకంతకన్నా చెప్పలేము, అంత చిరాకు లక్షణం, అది కొలతే వేయలేము, అంత చిరాకు లక్షణం. ఇక ఏ లక్షణం ఉండదు అంటే క్షమించే లక్షణము ఉండదు. ఎందుకు అంటే ఇప్పుడు ఇంత కిటకిటలాడినట్టున్నారా అండి, గమ్ముని కాలు కానీ చెయ్యి కానీ తగిలింది అనుకోండి, ఎంత కోప్పడిపోతారో. అవునా కదా, ఎంత కోప్పడిపోతారో, ఎంత చిరాకు పడిపోతారో, ఎంత కోపం వచ్చేస్తుందో. అమ్మ అక్కడికి అవతల వాళ్ళు అంటూ ఉంటారు, అమ్మ ఏమనుకోకమ్మ, క్షమించమ్మ, నీ క్షమాపణ ఎవరికి కావాలి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. క్షమించు అనటం ఎంతో ప్రాముఖ్యం. నువ్వు క్షమించు అని అడిగినప్పుడు, నువ్వు క్షమాపణ కోరినప్పుడు అవతల వారు ఆ క్షమాపణ యాక్సెప్ట్ చేయకపోతే ఎవరిది పొరపాటు? అమ్మా ఎవరిది పొరపాటు? ఎవరు గొప్పవారు? క్షమించమని అడిగిన వారు, సారీ చెప్పిన వారే గొప్పవారు. నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే, నువ్వు అందుకోకపోతే, నువ్వు అంగీకరించకపోతే అది ఎవరిది తప్పు? ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు మానవాళ్ళందరికీ నేర్పుతున్న ఒక గొప్ప గుణం ఏమిటి అంటే క్షమించాలి. ఏం చేయాలి చెప్పండి? క్షమించటం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. మొట్టమొదటి మాటలోనే ప్రభువారు క్షమాపణ కోరారు. ఒకవేళ పంపరా, అలాంటప్పుడు ఇక్కడ సిలువ వేసినప్పుడు అక్కడ ప్రభువారు ఆ మాట మాట్లాడకపోతే 12 కాదు కదా ఇంకా అనేకమైన సైన్యం రాదా శిక్షించడానికి? కనుక ఆ సమయమందే శిక్ష వస్తుంది. దేవుడు ఆ మాట మాట్లాడి ఆ శిక్షను ఏం చేశారు చెప్పండి? తగ్గించారు. ఇక్కడ మనం గమనించినట్లయితే మానవుడు మనలను క్షమిస్తూనే ఉంటూ ఉంటారు. క్షమిస్తూనే ఉన్నప్పటికీ కూడా మనము విననొల్లని వారముగా ఉంటే, మనము ఆ యొక్క క్షమాపణ త్రోసిపుచ్చే వారముగా ఉంటే, మనము ఆయన యొక్క క్షమాపణ నిర్లక్ష్యము చేసే వారముగా ఉంటే, మరి తిరుగులేనట్టుగా మనం ఏమవుతాం చెప్పండి? శ్రమలకు గురి అయిపోతాం. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుప్రభువారు మొదటి మాటలో పలికిన మాట క్షమాపణ అన్నది ప్రతి ఒక్క మానవుని జీవితంలో కావలసిన విషయమై ఉన్నది. కనుక ప్రతి ఒక్కరూ క్షమాపణ అన్నది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. అలాగునే యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేసినప్పుడు కూడా తండ్రి ఏమంటున్నారు చెప్పండి? ఎప్పుడు ప్రార్థన చేసినా
తండ్రి అని ప్రార్థన చేశారు. గెత్సెమనే తోటలో ప్రార్థన చేసినప్పుడు, అలాగునే లాజరు దగ్గర ప్రార్థన చేసినప్పుడు, అలాగునే ఎప్పుడు ప్రభువారు మరి శిష్యులైన వారు ప్రార్థన నేర్పించమంటే ప్రతి విషయంలో కూడా తండ్రి, మనము కూడా ఏ విషయంలోనైనా ఎవరికి ప్రార్థన చేయాలి చెప్పండి? దేవునికి ప్రార్థన చేయాలి, మన తండ్రి. అందుకనే మత్తయి సువార్తలో ఒక మాట ఉన్నది కదా, మీకు ఆపద వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఇదిగో నీ ముఖము కడుక్కొని, ఉపవాసం ఉండి ముఖము కడుక్కొని నీ యొక్క గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. రహస్యమందు చూచుచున్న తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. కనుక దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తారు అంటే మనము దేవునికి క్షమాపణ, మనం ప్రజల పట్ల, అనేక మంది పట్ల క్షమాపణ గుణము కలిగి దేవునికి విధేయులమై ఆయనకు లోబడి జీవించినప్పుడు అటువంటి దీవెన ఆశీర్వాదములు మన ఎల్లరకు కలుగును గాక. ఆమేన్. మరొక వాక్యం చదువుకుందాం అండి. హనీ 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 రెండో వాక్యం చదివిస్తావా? రెండో వాక్యం చదువుకుందాం అండి. రెండవ మాట మీద వాక్యం చదువుకుందాం. ఉప్పులూరు ఏం పేరు? ఆనంద్ గారు రండి. యోహాను సువార్త 19:28 సిద్ధంగా తీసుకొని ఉంచండి అమ్మ. యోహాను సువార్త 19:28 చదువు. రెండో మాట లోకాసు సువార్త 23:43 అండి. 23:43. రక్షణ కథ నడిపినావా, ఒకరిని రక్షించు పరదైసు కొనిపోయినావా, శిక్షితునికి బోధింపకనే శాంతి లక్షణము చూపుచు రక్షించినావా, 7 మాటలు పలికినావా, ప్రభువా 7 అంశములు ఎరుకపరచితివా, 7 మాటలు పలికినావా. లోకాసు వార్త 23:43. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సమయమునందు మొదటి మాట మీద వాక్య వర్తమానం చెప్పిన తల్లి గారికి అందరూ చెప్పకూడదా అని గట్టిగా. రెండో మాట తల్లి గారు చెప్పబోతున్నారు, కూర్చుని చెప్పబోతున్నారు. చెప్పకూడదా గట్టిగా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. తల్లి గారు బలహీనంగా ఉన్నారు, దేవుడు అయినను ఆరోగ్యం ఇచ్చారు. కెమెరా సెట్ చేయండి నాన్న. ఈ సమయమునందు రెండవ మాట తల్లి గారు చెప్తారని మీకు తెలియచేస్తున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. రెండవ మాటలో మనం గమనించినట్లయితే 43వ వచనం, నేడు నీవు నాతో 43వ వచనం, అందుకు ఆయన వానితో ఏమని అన్నారు అని మనం గమనించినట్లయితే ఇక్కడ దొంగతో మాట్లాడారు. ఎవరితో చెప్పండి? దొంగతో మాట్లాడారు. అక్కడ మనం గమనించినట్లయితే 2 దొంగలు కూడా ఏం చేశారు అమ్మ? 2 దొంగలు
ప్రభువారు సిలువను ప్రభువారే మోసుకెళ్ళారు. కానీ అటు ఇటు ఉన్న దొంగలిద్దరూ కూడా వారి సిలువను వాళ్ళు మోసారా అండి? మోయలేదు. మన సిలువను కూడా మనం మొయ్యాలి, కానీ మనం మోస్తామా? మనకు బదులు ఎవరు మోసారు? దేవుడు మోసారు. అయితే ఆ గురున్నదా మనకి? ఆ గురుందా? దేవుడు మన కోసము సిలువలో మరణించారు, మన కోసం ప్రాణం పెట్టారు, మన కోసము శ్రమ పడ్డారు, మన కోసం రక్తము కాచారు, మన కోసం గాయములు పొందారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంత బాధలో ఉండి ప్రభువారు రెండవ మాట మాట్లాడారు. ముందు మాట్లాడిన మాటే చాలా శ్రమతో కూడిన మాట. అంత శ్రమ అనుభవిస్తూ కూడా వారికి శ్రమ కలగకూడదు, వారికి శాపము రాకూడదు, వారికి కీడుకు రాకూడదు అని ప్రభువారు తండ్రికి ప్రార్థన చేశారు. ఇప్పుడు మాట్లాడిన మాట ఏమిటంటే ప్రక్కనున్న దొంగతో మాట్లాడారు. ఏమనంటే ప్రక్కనున్న దొంగ మాట్లాడుతున్నాడు, తండ్రి నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను నీవు జ్ఞాపకము చేసుకో. దానికన్నా ముందు ఆ దొంగలిద్దరూ కూడా యేసు ప్రభువారిని ఏం చేశారు చెప్పండి? దూషించారు, హేళన మాట మాట్లాడారు, చాలా భయంకరంగా మాట్లాడారు, ఇద్దరూ కలిసి మాట్లాడారు. అయితే ఆ యొక్క మొదటి కుడివైపునున్న దొంగ మార్పు చెందడానికి గల కారణం ఏమిటంటే ఇంత దూషించిన తర్వాత, ఇంత భయంకరమైన దూషణ మాటలు మాట్లాడిన తర్వాత ప్రభువారు ఒక మాట మాట్లాడారు. ఏం మాట చెప్పండి? మొదటి మాట ఇందాక మనం చెప్పుకున్నాం, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. ఆ వీరిలో ఎవరున్నారు? ఈ దొంగ కూడా ఉన్నాడు, ఇద్దరు దొంగలు ఉన్నారు. వీరిలో ఏం చేశారో అన్నది వారికే తెలుసు, ఎంత దూషణ మాట్లాడారో అన్నది వారికి తెలుసు. అటువంటి దూషణ మాటలు మాట్లాడిన అయినప్పటికీ కూడా ప్రభువారు అన్నారు కదా, వీరేమి చేస్తున్నారో వీరు తెలియదు. ఆ మాటకు ప్రభువారితో కుడివైపునున్న దొంగ మాట్లాడుతున్నాడు. దానికన్నా ముందు ఆ యొక్క ఎడమవైపునున్న దొంగతో గద్దిస్తాడు, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన దానికి మనము ప్రతిఫలము అనుభవిస్తున్నాం, మనకైతే ఇది న్యాయమే అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే అతను తన తప్పు ఏం చేసుకున్నాడు చెప్పండి? ఒప్పుకున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన లక్షణం. తండ్రితో దేవునితో మాట్లాడటానికి ముందు, దేవుడు అతనితో మాట్లాడటానికి ముందు అతనిలో వచ్చిన పరివర్తన ఏమిటి అంటే మొట్టమొదటగా దేవుని మాట విన్నాడు, దేవుని మాట చాలా శ్రద్ధగా ఉన్నాడు. ఒక్కొక్కసారి ఎవరైనా గద్దించారనుకోండి, అస్సలు వినరండి. వింటారా? నువ్వు చేస్తున్నది తప్పు, ఇలా చేయకూడదు అంటే అస్సలు వినరు. వాళ్ళు చేసేదే కరెక్ట్ అంటారు అంతే. నువ్వు ఎన్ని చెప్పు వాళ్ళు వినరు. ఇక్కడ కూడా ఈ వ్యక్తి ఇన్ని దూషణ మాటలు మాట్లాడాడు కదా, అయినప్పటికీ కూడా ప్రభువారు పలికిన మాట విన్నాడు. మన వినుట ఎంతో ప్రాముఖ్యము. అందుకనే ప్రకటన గ్రంథంలో ఒక మాట పదే పదే ప్రతి సంఘం గురించి చెప్పేటప్పుడు ఒక మాట వ్రాయబడి ఉంటుంది. ఏమని చెప్పండి? చెవి గలవాడు ఎవరటండి? చెవి లేనోడు ఎవడైనా ఉన్నాడండి? లేదు, అందరికీ చెవులు ఉంటాయి, కానీ వినే చెవులే ఉండాలి కదా. ఏముండాలి చెప్పండి? వినే చెవులు ఉండాలి, వినే చెవి ఉండాలి. అందుకనే చెవి గలవాడు వినుగాక. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇద్దరు దొంగలు ఉన్నారు. ఇద్దరిలో ఒక దొంగకే ఏమున్నాయి? చెవులు ఉన్నాయి. ఇంకొక దొంగకు ఉన్నాయా? లేవు. అందుకనే ఒక దొంగే విన్నాడు. వినగలిగే చెవులు ఒక దొంగకే ఉన్నాయి. ఆ దొంగే మాట్లాడుతున్నాడు. ఎందుకు అని మనం గమనించినట్లయితే ప్రతి ఒక్క ఆ దొంగలో ఉన్న ముందు విషయం ఏమిటంటే అతనిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే విన్నాడు, దేవుని వాక్యాన్ని విన్నాడు. ఎంతమంది వింటున్నారు? వినేది ఎంతమంది గ్రహిస్తున్నారు? గ్రహించేది ఎంతమంది అవలంబిస్తున్నారు? అతను విన్నాడు, గ్రహించాడు, అవలంబించాడు. అందుకనే అవలంబించాడు కనుకనే వెంటనే దేవునితో మాట్లాడుతున్నాడు. దానికన్నా ముందు దొంగను కూడా మాట్లాడుతున్నాడు. దొంగతో మనం చేసిన దానికి మనము తగిన ఫలము అనుభవిస్తున్నాము, మనకైతే ఇది తగినదే అంటే అతని తప్పును అతను ఏం చేస్తున్నాడు చెప్పండి? ఒప్పుకుంటున్నాడు. చెవిలో చెప్పాడండి? కాదు, చాలా దూరంగా ఉన్నాయి. మధ్యలో యేసు ప్రభువారు ఉన్నారు. ఇటువైపు కుడివైపున ఒక దొంగ ఉన్నాడు, అటువైపు ఎడమ దొంగ ఉన్నాడు. ఈ కుడివైపున ఉన్న దొంగ ఎడమవైపున ఉన్న దొంగతో మాట్లాడాలంటే ఎంత గట్టిగా మాట్లాడాలి?
చాలా గట్టిగా మాట్లాడితేనే కానీ అవతలకు ఆ వాయిస్ వెళ్ళదు కదా. అంత గట్టిగా మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది వినుంటారు? అమ్మో, ఎవరైనా వింటే సిగ్గు కదా, ఎవరైనా వింటే అవమానం కదా, మనం బైబిల్ పట్టుకుంటూ వస్తే అవమానం కదా, నువ్వు కూడా వెళ్ళిపోయావా అంటారు కదా, నువ్వు కూడా దిగిపోయావా అంటారు కదా, నువ్వు కూడా మారిపోయావా అంటారు కదా. ఎంత అవమానం ఫీల్ అయిపోతారో చాలామంది. కనుక మనం గమనించినట్లయితే బాహాటముగా ఒప్పుకొన్న వారిని దేవుడు ఆయన కూడా ఆయన రాజ్యములో బాహాటముగా వారిని ఒప్పుకుంటారు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ వ్యక్తి బాహాటముగా ఒప్పుకున్నాడు, తన తప్పును తను ఒప్పుకున్నాడు, తన తప్పును తను గ్రహించాడు, దేవుని మాట విన్నాడు, తన తప్పును గ్రహించాడు, ఆ తప్పును వేరే దొంగతో మాట్లాడుతూ ఒప్పుకున్నాడు. అప్పుడు దేవుని దగ్గరకు వచ్చాడు, తను చేసిన తప్పిదానికి పశ్చాత్తాపడ్డాడు. ఎలాగున పశ్చాత్తాపడాలో అలాగున పశ్చాత్తాపడ్డాడు. మనం గమనించినట్లయితే దేవుని దగ్గరికి వస్తాం, చాలా ఏడుస్తాం, ఏడ్చి అంటాం కదా, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు. కాదండి, అలా కాదు. మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు చాలా బాధగా ఉంది, నాకు బిళ్ళివ్వు నాయనా, ఇంజక్షన్ చేయి నాయనా అంటే చేస్తారండి? ఏం బాధగా ఉంది, ఎక్కడ బాధగా ఉంది అడిగి క్లియర్గా అప్పుడు చేస్తారు. అలాగే నువ్వు క్షమించు ప్రభువా అంటాం కాదు. నువ్వు ఏ తప్పిదం చేసావో ఆ తప్పిదం దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఆ దొంగ మనకు అదే నేర్పుతున్నాడు. ఏమంటున్నాడు? ఆ అవతల దొంగతో మాట్లాడకుండా మనము తగిన శిక్షకు అర్హులుగా ఉన్నాము అని అనకుండా, ఈయన ఏ తప్పిదము చేయలేదు అని అనకుండా దేవునితో మాట్లాడా? మాట్లాడలేదు. ఈ మాటలన్నీ జరిగిన తర్వాతే పక్క దొంగను గద్దించాడు, పక్క దొంగతో మాట్లాడాడు, పక్క దొంగతో తన తప్పును ఒప్పుకున్నాడు, దేవుని దగ్గర ఒప్పుకున్నాడు, దేవుని గురించి మెచ్చుకున్నాడు, దేవుని గౌరవపరిచాడు. ఇన్ని చేసిన తర్వాత దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, తండ్రి. ఇంకో అద్భుతమైన మాట, ఎంత చక్కని సంబోధన. ఆయన ఎవరు మనకి? తండ్రి. ఎవరు చెప్పండి? తండ్రి. తండ్రి ఎంత సంతోషం అండి, తండ్రి అని పిలుచుట ఎంత సంతోషం. మనకు ఒక ఆపద వచ్చింది, వేదన వచ్చింది, దుఃఖం వచ్చిందంటే మనం కూడా ఏమని పిలవాలి చెప్పండి? తండ్రి. తండ్రి. ఆ మాటకు తండ్రి నీ రాజ్యముతో వచ్చినప్పుడు, ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆయన ఒక రాజు, ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆయన రాజ్యముతో రాబోతున్నారు అంటున్నాడు కదా. నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అయ్యా. దేవుడు రాజ్యముతో వచ్చినప్పుడు, ఆయన రాజ్యములో మనకు చోటు లేకపోతే మనం ఏమీ చేయలేము. ఈ లోకములో ఆ వ్యక్తి చనిపోతాడు, ఇంకా చనిపోతాడు అన్న సంగతి తెలుసు, అంతవరకు దూషించాడన్న సంగతి తెలుసు. అయినప్పటికీ కూడా దేవునితో అంటున్నాడు కదా, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను నీవు జ్ఞాపకము చేసుకో అనగానే దేవుడు వెంటనే సహాయం చేశారండి. ఎందుకంటే పశ్చాత్తాపముతో పేతురు వచ్చాడు, పశ్చాత్తాపముతో విరిగి నలిగిన హృదయముతో దేవుని యొద్దకు తిరిగాడు, పశ్చాత్తాపడ్డాడు. కానీ ఎవరి దగ్గరికి రాలేదు? ఇస్కరియోతు యూదా దేవుని దగ్గరికి రాలేదు. తన అంతట తను వెళ్ళిపోయి ఏం చేశాడు చెప్పండి? ఉరేసుకుని చచ్చిపోయాడటండి. అంతేగాని దేవుని దగ్గరకు రాలేదు. పేతురు బొంకాడు, కానీ దేవుని దగ్గరకు వచ్చాడు. ఈ యొక్క దొంగ కూడా దేవుని దూషించాడు, కానీ దేవుని దగ్గరకు వచ్చాడు. కనుక దేవుడు వెంటనే, అంటే మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, దేవుని యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం ఆయన త్రోసివేసేవాడు కాదు. నువ్వు ఎటువంటి పాపివైనా, ఎటువంటి వ్యాధివైనా, ఎటువంటి ఇరుకులో ఉన్నా, ఎటువంటి శోధనలో ఉన్నా, ఎటువంటి సాతాన క్రియలతో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే దేవుని యొద్దకు వస్తే దేవుడు నీకు సహాయము చేస్తారు. వెంటనే దేవుడు జవాబిచ్చారు. ఏమన్నారు చెప్పండి అమ్మ? అందరు నాతో చెప్పండి. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. దేవుడు నీకు కూడా ఈరోజు ఇదే మాట చెప్తున్నారండి. నువ్వెప్పుడు చనిపోయినా, నీ పోకడైనా నా రాకడైనా నా సన్నిధికి నిన్ను చేర్చుకుంటాను. ఎవరి దగ్గరికి రావాలి మనం?
ఇస్కరియోతు యూదాల లోకంలోకి వెళ్ళిపోకూడదు. పేతురు వలె దేవుని దగ్గరికి రావాలి. ఈ యొక్క దొంగ వలె దేవుని వైపు తిరగాలి. తిరిగినప్పుడు మాత్రమే మనం ఎక్కడికి వెళ్ళగలం చెప్పండి? దేవుని యొద్దకు చేరగలం. దేవుడు అంటున్నారు కదా, ఈరోజే నిన్ను కూడా, నీతో కూడా అంటున్న మాట ఏమిటంటే, ఇప్పుడే ఆయన నీకు రక్షణ ఇస్తారు, ఇప్పుడే ఆయన నీకు స్వస్థత ఇస్తారు, ఇప్పుడే ఆయన నీకు వ్యాధి నివారణ చేస్తారు, ఇప్పుడే నీకు సంతోషం ఇస్తారు, ఇప్పుడే నీ దుఃఖాన్ని తీసివేస్తారు. దేవుడు అంటున్న మాట, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. వెంటనే దేవుని యొద్దకు వచ్చిన వారిని వెంటనే ఆయన సహాయము చేస్తారు. అటువంటి దీవెన ఆశీర్వాదములు మన ఎల్లరకు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. యేసు మా సంతోషము నీవే, ఈవే మా బహుమతివయ్యుందువు. యేసు మా సంతోషము నీవే, ఈవే మా బహుమతివయ్యుందువు. బాసురాంబుగా మా మహిమావై బరగుచుండుము నిత్యము వరకు. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. సర్వోన్నతుడ, మహిమోన్నతుడ, మహిమ కలిగిన రాజా, మీకు వందనాలు తండ్రి. ఈ సమయమందు ప్రభా, ఇదిగోండి తండ్రి, మీ కృపాదయ కనికరాను బట్టి ప్రభా, మీ యొక్క కృపను బట్టి నాయనా, ఈలాగున ఈ 2026 సంవత్సరం గుడ్ ఫ్రైడేలో పాల్గొనే కృపను మాకు ఇచ్చారు. వందనాలు తండ్రి. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు. వందనాలు తండ్రి. ఈలాగున మేము చేసుకునే ఈ యొక్క గుడ్ ఫ్రైడే కార్యక్రమం చేసుకునే కృపను మాకు ఇచ్చారు. వందనాలు, స్తోత్రాలు. ఇచ్చిన ఏర్పాట్లన్నింటిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మీరు సెలవులో పలికిన 2 మాటలను గురించి మాకు వివరించారు. వందనాలు, స్తోత్రాలు. ఇంకా జరగవలసిన 5 మాటలలో మీరు తోడుగా ఉండండి. మెట్ల ధ్యానములో మీరు తోడుగా ఉండండి. సాక్ష్యాల్లో మీరు తోడుగా ఉండండి. ముగింపులో, సిలువు గుర్తుల్లో, తైలములో మీరు ఉండండి. ప్రభా, మీరు సిలువలో కాచిన పావన రక్తమును ప్రతి ఒక్కరిపై ప్రోక్షించండి. ప్రభా, ఆ రోజు నాయన కుడివైపునున్న దొంగను ఆదరించినట్టుగా ఈ సమయమందు ఈ సిలువ చెంతకు వచ్చిన ఒక్కొక్కరిని ఆదరించండి ప్రభా, ఓదార్చండి ప్రభా. అందరినీ మీరు తేరు చూడండి ప్రభా. మరియమ్మను తేరు చూసినట్టుగా, మరియమ్మను మీరు తేరు చూసి ఆదరణ చూపించినట్టుగా ప్రభా నాయన, ఇదిగోండి తండ్రి, ఒక్కొక్కరిని తేరి చూడండి ప్రభా. ఎవరే కష్టముతో వచ్చారో, ఎవరే బాధతో వచ్చారో, ఎవరు ఎలాగున నాయన మీ సన్నిధికి వచ్చి ఉన్నారో, పశ్చాత్తాప హృదయముతో వచ్చారేమో నాయనా, మీ యొక్క ఆశ్రయము కోరి వచ్చి ఉండగా ప్రభా సహాయము చేయండి ప్రభా. అద్భుత కార్యములను మీరే జరిగించి నడిపించి మీరే మహిమను పొందండి ప్రభా. ప్రతి కార్యక్రమం ద్వారా మీరు మహిమను పొందండి. ప్రతి కార్యక్రమం ద్వారా మేము ఆశీర్వదింపబడుటకు మీ కృపనిచ్చి నడిపించండి నాయన. సమస్త సాతాను క్రియలను లయపరచండి. అపవాది కార్యములన్నిటిని లయపరిచి ముగింపు వరకు మీరుండి నడిపించండి. వచ్చిన వారి ప్రయాణాల్లో తోడుగా ఉన్నారు, తిరుగు వారి ప్రయాణాల్లో తోడుగా ఉండి నడిపించండి ప్రభా నాయన. వంటల యందు అన్నిటి యందు మీరు తోడుగా ఉండి మీ కాపుదల సహాయమునిచ్చి నడిపించండి నాయన. ఈ యొక్క కార్యక్రమంతో ప్రయాసపడిన వారందరినీ దీవించండి. మీ యొక్క ఆశీర్వాదములతో, దీవెలతో మీరే నింపి నడిపించండి. నన్ను ఈ సమయమందు ఇక్కడ నిలవబెట్టుకొని ఉన్న తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. నాకు నాయన, నేను ఇలాగ సజీవులకులో ఉండే కృపనిచ్చినందుకు మీకే వేలాది వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకొంచున్నాం తండ్రి నాయన. మీ ప్రత్యేకమైన ఆశీర్వాదములతో, దీవెనలతో ఈ యొక్క సిలువ చెంతకొచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ యొక్క ఆశీర్వాదములతో, దీవెనలతో మీరే నింపి నడిపించండి. ఈ స్థలంలో నిలవబడి జాన్ పాలయ్య గారు, జమ్మిమమ్మ గారు ప్రయాసపడుచుండగా వారి సేవను దీవించండి, ఆశీర్వదించండి. మీ యొక్క ఆశీర్వాదములతో, దీవెనలతో నింపి నడిపించండి. సమస్తమును మీ పాదముల ఎదుట పెట్టి సమర్పించుకొంచు యేసు వారి పుణ్యనామను మిక్కిలి వినముగా బ్రతిమలాడ వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మన్నా.